ఒక స్త్రీ 100 మంది పిల్లల్ని కనడం సాధ్యమా? అది కూడా ఒకే కానుపులో. సైన్స్ ప్రకారం అసాధ్యం. కానీ మహాభారతంలో ఇది జరిగింది. గాంధారి 100 మంది కొడుకులకు ఒక కూతురికి తల్లి అయింది. ఆమె అసలు 2 సంవత్సరాల గర్భంతో ఎందుకుంది? కుంతి అప్పటికే 5 పిల్లలు పుట్టారని తెలిసి కోపంతో తన కడుపుని తానే కొట్టుకుందా? అప్పుడు బయటకు వచ్చింది పిల్లలు కాదు, ఒక మాంసపు ముద్ద. ఆ మాంసపు ముద్దను వ్యాసుడు 101 కుండల్లో పెడితే 100 మంది కౌరవులు ఎలా పుట్టారు? ఆ కుండల్లో ఏం పోశారు? ఇది ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్లో గాంధారి పెళ్లి నుండి శకుని పగ వరకు, ఆ 101 కుండల రహస్యం వరకు మీ వెన్నులో వణుకు పుట్టించే నిజాలు చెప్తాను. చివరి 5 నిమిషాల్లో దుర్యోధనుడు పుట్టగానే జరిగిన 5 అపశకునాలు వింటే మీకు అర్థమవుతుంది యుద్ధం ఎందుకు తప్పలేదో. స్కిప్ చేయకండి. గాంధారి సాధారణ యువరాణి కాదు. ఆమె గాంధార దేశపు రాజు సుబలుడి కూతురు, శకుని చెల్లెలు. గాంధారి పుట్టినప్పుడే జ్యోతిషులు చెప్పారు, ఈమెకు వైధవ్య యోగం ఉంది, మొదటి భర్త చనిపోతాడు అని. దీనికి పరిష్కారంగా ఆమె తండ్రి చిన్న వయసులోనే ఒక మేకపోతునిచ్చి పెళ్లి చేసి వెంటనే ఆ మేకను బలి ఇచ్చేశాడు. దీన్ని కుంభ వివాహం అంటారు. దీనివల్ల ఆమెకు విధవ దోషం పోయింది. కానీ ఆమె 2వ పెళ్లి చేసుకున్నట్టయింది. ఇదే తరువాత ఆమె జీవితంలో శాపంగా మారింది. ఇక హస్తినాపురంలో భీష్ముడు ధృతరాష్ట్రుడి కోసం సంబంధాలు వెతుకుతున్నాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని తెలిసి ఎవ్వరూ పిల్లనివ్వడం లేదు. అప్పుడు గాంధార దేశం గురించి తెలిసింది. గాంధారి చాలా అందమైనది, గొప్ప శివభక్తురాలు. శివుడి వరం వల్ల ఆమెకు 100 మంది కొడుకులు పుడతారని వరం కూడా ఉంది. భీష్ముడు కబురు పంపాడు, కానీ అది సంబంధం కాదు, ఒక రకంగా బెదిరింపు. మీ అమ్మాయిని హస్తినాపురానికి ఇవ్వండి, లేదంటే యుద్ధానికి సిద్ధం కండి అన్నట్టుంది. సుబలుడు భయపడ్డాడు. హస్తినాపురం చాలా పెద్ద సామ్రాజ్యం, యుద్ధం చేస్తే ఓడిపోతాం. అందుకే ఇష్టం లేకపోయినా గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం గాంధారికి తెలిసింది. ఆమె ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. కానీ పెళ్లి మండపంలో అందరినీ షాక్ చేసే పని చేసింది. ఆమె ఒక వస్త్రాన్ని తీసుకుని తన కళ్ళకు తానే గంతలు కట్టుకుంది. అందరూ అడిగారు, ఎందుకమ్మా ఇలా చేశావని. అప్పుడు గాంధారి చెప్పిన మాట ఈ రోజుకి భారతదేశంలో ప్రతి స్త్రీకి ఆదర్శం. నా భర్తకు కళ్ళు లేనప్పుడు ఈ ప్రపంచాన్ని చూసే అధికారం నాకు మాత్రం ఎందుకు? నా భర్త చూడలేని ఈ లోకాన్ని నేను కూడా చూడను అని ఆ ఒక్క మాటతో గాంధారి ప్రతివతల్లో అగ్రగణ్యురాలిగా నిలిచిపోయింది. కానీ అదే గంటలు తరువాత ఆమె 100 మంది కొడుకుల చావును చూడలేకపోయినా భరించేలా చేశాయి. కానీ ఇక్కడ ఒక తిరుగుబాటు జరిగింది. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని శకుని జీర్ణించుకోలేకపోయాడు. తన తండ్రిని, తన రాజ్యాన్ని అవమానించి తన చెల్లెల్ని గుడ్డివాడికి ఇచ్చారని అప్పుడే
శకుని మనసులో హస్తినాపురాన్ని సర్వనాశనం చేయాలనే పగ పుట్టింది. దానికోసమే అతడు హస్తినాపురంలోనే ఉండిపోయాడు. పెళ్ళయ్యాక గాంధారి, ధృతరాష్ట్రుడు సుఖంగా ఉన్నారు. అదే సమయంలో పాండురాజు కుంతి మాద్రిలను పెళ్ళాడాడు. కొన్నాళ్లకు పాండురాజుకి శాపం వల్ల వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే వ్యాస మహర్షి గాంధారిని అనుగ్రహించి, నీకు నీ భర్తతో సమానమైన 100 మంది కుమారులు కలుగుతారు అని వరమిచ్చాడు. వెంటనే గాంధారి గర్భం దాల్చింది. హస్తినాపురం మొత్తం సంబరాలు చేసుకుని వేడుకలు జరుపుకున్నారు. కానీ 1వ నెల అయింది, 9 నెలలు అయ్యాయి, 1 సంవత్సరం అయింది, కానీ ప్రసవించడం లేదు. గాంధారి గర్భం అలాగే ఉంది. ఆమె చాలా బాధపడుతోంది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అదే సమయంలో అడవిలో ఉన్న కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో ధర్మరాజుని, భీముడిని, అర్జునుడిని కన్నది. ఆ వార్త హస్తినాపురానికి వచ్చింది. అప్పటి వరకు ఓపిక పట్టిన గాంధారి కుంతి కంటే ముందు తాను గర్భం దాల్చి కూడా కుంతికి 3 కొడుకులు పుట్టారని తెలిసి అసూయ, కోపం, బాధతో పిచ్చిదైపోయింది. తన గది తలుపులు మూసుకొని ఒక ఇనుప రోకలితో తన కడుపు మీద తానే బలంగా కొట్టుకుంది. వెంటనే ఆమె గర్భం నుండి రక్తంతో కూడిన ఇనుముల గట్టిగా ఉన్న ఒక పెద్ద మాంసం ముద్ద బయటకు వచ్చి నేల మీద పడింది. గాంధారి ఏడ్చింది. నా 2 ఏళ్ల కష్టం వృధా అయింది అని. సేవకులు ఆ మాంసం ముద్దను బయట పారబోతున్నారు. సరిగ్గా అదే సమయంలో వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆయన త్రికాలజ్ఞాని. వ్యాసుడు వచ్చి, గాంధారి తొందరపడకు, నా వరం వృధా కాదు అన్నాడు. వెంటనే 101 కుండలను తెప్పించమన్నాడు. వాటిని నెయ్యితో నింపమన్నాడు. అన్ని కుండల్లో దివ్యమైన మూలికలు, ఔషధాలు వేయించాడు. ఆ మాంసం ముద్ద మీద చల్లని నీళ్లు చల్లగానే అది 101 చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. అందులో 100 ముక్కలు కొడుకులకు, 1 ముక్క కూతురికి. ఆ ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క నేతి కుండలో వేసి వాటిని ఒక చీకటి గదిలో చాలా జాగ్రత్తగా 9 నెలల పాటు ఉంచాలని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత 9 నెలలు అన్న మాట ఇక్కడే ఆధునిక సైన్స్ ఆశ్చర్యపోతుంది. ఇది 5000 సంవత్సరముల కింద జరిగిన ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, IVF కాదా? తల్లి గర్భం వెలుపల కృత్రిమ కుండల్లో నెయ్యి అనే పిండాన్ని పెంచడం ఇది కాన్సెప్ట్ కంటే గొప్పది కాదా అని చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధిస్తున్నారు. తొమ్మిది నెలల తరువాత మొదటి కుండ పగిలింది. అందులోంచి వచ్చిన వాడే దుర్యోధనుడు. వాడు పుట్టిన రోజునే హస్తినాపురంలో నక్కలు అరిచాయి, గాడిదలు ఏడ్చాయి, ఆకాశం నుండి రాళ్ల వాన కురిసింది, గాలికి దీపాలు ఆరిపోయాయి. ఒకే రోజు ఆ మొదటి కుండ పగిలిన కొన్ని గంటలకే భీముడు కూడా అడవిలో పుట్టాడు. దుర్యోధనుడు, భీముడు ఒకే రోజు ఒకే ముహూర్తంలో పుట్టారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య జన్మతః వైర్యం మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుండ పగులుతూ దుశ్శాసనుడు, దుర్ముఖుడు, వికర్ణుడు ఇలా 100 మంది పుట్టుకొచ్చారు.
చివరగా ఒక కుండ నుండి ఒక కూతురు, అదే దుశ్శల పుట్టింది. ఇప్పుడు దుర్యోధనుడు పుట్టినప్పుడు జరిగిన 5 అపశకునాల గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడు పుట్టగానే విదురుడు, వ్యాసుడు వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చారు. విదురుడు చెప్పాడు, మహారాజా, ఈ బిడ్డ పుడుతూనే అపశకునాలను తెచ్చాడు. వీడు కులనాశకుడు అవుతాడు. వీడిని ఇప్పుడే వదిలేయండి. వీడిని వదిలేస్తే 99 మంది బాగుంటారు. ఒకరి కోసం 99 మందిని, రాజ్యాన్ని బలివ్వకండి. కానీ గుడ్డి ప్రేమ. ధృతరాష్ట్రుడు తన మొదటి కొడుకుని వదులుకోలేకపోయాడు. గాంధారి కూడా 2 ఏళ్ళు మోసిన తల్లి ఎలా వదులుకుంటుంది చెప్పండి? అదే వారి జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అపశకునం 1, పుట్టిన పిల్లవాడు గాడిదలా ఏడ్చాడు, మనిషిలా కాదు. అపశకునం 2, హస్తినాపుర కోటలో ఉన్న రాజు చిహ్నమైన ఏనుగు తొండ విరిగిపోయింది. 3, అపశకునం అగ్నిహోత్రాలు ఆరిపోయాయి. హోమగుండాల నుండి పొగాకు బదులు రక్తం వచ్చింది. అపశకునం 4, ఆకాశంలో 2 సూర్యులు కనిపించారని కొందరు భయపడ్డారు. అపశకునం 5, శకుని పగలబడి నవ్వాడు. ఎందుకంటే తన పగ తీర్చే ఆయుధం పుట్టిందని వాడికి అర్థమైంది. ఒకవేళ ఆ రోజు ధృతరాష్ట్రుడు విదురుడు మాట విని ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదు. కాబట్టి గాంధారి కథ మనకు 2 నీతులు చెబుతుంది. ఒకటి అసూయ ఎంత ప్రమాదకరమో, కుంతి మీద అసూయతో తన గర్భాన్ని తానే కొట్టుకోకపోయి ఉంటే ఆమె పిల్లలు సహజంగా పుట్టి ఉండేవారేమో. అసూయతో చేసిన పని, ఆ పని వల్లే ఆమె పిల్లలు కృత్రిమంగా సహజ తత్వం లేకుండా పుట్టారు. అందుకే వాళ్ళల్లో క్రూరత్వం ఎక్కువ. 2 పిల్లల మీద గుడ్డి ప్రేమ ఉండకూడదని గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంది. కానీ ధృతరాష్ట్రుడు మనసుకి గంతలు కట్టుకున్నాడు. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసిన వాడిని వదలలేదు, శిక్షించలేదు. ఆ గుడ్డి ప్రేమే 100 మంది కొడుకుల శవాలను చూసేలా చేసింది. మరి ఆ కుండల్లో పిల్లలు ఎలా పెరిగారు? దుర్యోధనుడికి, భీముడికి మధ్య చిన్నప్పటి నుండే గొడవలు ఎలా మొదలయ్యాయి? శకుని దుర్యోధనుడి మనసులో విషాన్ని ఎలా నింపాడు? మన ఎపిసోడ్ 3 బాల్యంలోనే మొదలైన కౌరవ పాండవుల వైరంలో తెలుసుకుందాం. మీకు ఏమనిపిస్తుంది? గాంధారి తన కడుపుని కొట్టుకోవడం తప్ప? ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వదిలేయాల్సిందా? కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.